So today we are going to see how to use Tor proxy and manual proxies to browse internet anonymously, and also we'll see how to use terminal to browse internet. Now we'll go. So yesterday we have installed the Tor, right? So today we are going to see how to use the Tor proxy to browse internet anonymously. So first of all, we need to run a service, Tor service. So for that, you can just type TOR in your terminal. ఓకే. సో మనం ఇలా థార్ అని టైప్ చేయగానే ఏమవుతుందంటే మన థార్ సర్వీసెస్ అనేవి రన్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రోసాఫ్ట్ విండోస్ కింద తీసుకుంటే విండోస్లో ఏం చేయాలి, ప్రతిదానికి EXE ఫైల్స్ రన్ చేసుకోవాలి కదా. సో లైనక్స్లో ఏం చేస్తామంటే త్రూ టెర్మినల్ సర్వీసెస్ రన్ చేస్తాం అనమాట, అంతే. సో ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్. ఓకే. సో నేను ఆల్రెడీ థార్ సర్వీస్ అనేది నేను రన్ చేస్తాను. జస్ట్ మినిట్. సర్వీస్ ఓకే. సో నేను మీకు చెప్పాను కదా, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనక్స్ 2020 వర్షన్లో ఏం చేశారంటే కొన్ని బగ్స్ ఉన్నాయి ఇంకా. సో అందులో ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ మన పాత్ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ ఏంటంటే వీటిని వేరియబుల్స్ అంటారు. ఇవి పాత్, హోమ్, షెల్ అని 3 వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. సో టర్మ్స్ అని ఇంకో వేరియబుల్ ఉంటుంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ పాత్ వేరియబుల్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెర్మినల్లోని LS అనే కమాండ్ టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇవి ప్రింట్ అయినాయి కదా, డెస్క్టాప్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. సో ఈ కమాండ్ ఎక్కడున్నది అని చెప్పడానికి పాత్ వేరియబుల్ వాడతారు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే సూడో బిన్ ఇందులో ఎక్స్పోర్ట్ చేసలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అప్పుడే మన కమాండ్స్ అనేవి సరిగ్గా పనిచేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ఎక్స్పోర్ట్ దిస్ థింగ్. సో మీరు రన్ చేయండి. నౌ ఓకే, ఇది నిన్నటిది అనమాట. విల్ రన్ వెరీ ఫ్రెష్లీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ప్రాక్సీ చైన్ గురించి. ప్రాక్సీ చైన్స్ అంటే ఏంటంటే, ఇట్స్ టూల్ విచ్ ఫోర్సెస్ TCP కనెక్షన్స్ టు గో త్రూ థార్ ప్రాక్సీ. అంటే ఏదైనా TCP కనెక్షన్స్ని థార్ ప్రాక్సీ గుండా పంపిస్తుంది అనమాట. దట్స్ వై అనానిమిటీ అనేది క్రియేట్ అవుతుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ యూజ్ థార్ ప్రాక్సీ చైన్స్, ఫైర్ ఫాక్స్. సో టెర్మినల్ నుంచి మనం ఏ యాప్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలనుకోండి, ఫైర్ ఫాక్స్ google.com అని కొట్టాను అనుకోండి, ఫైర్ ఫాక్స్లో ఏమవుద్దంటే google.com ఓపెన్ అవుద్ది అనమాట. నౌ లెట్స్ సీ ప్రాక్సీ చైన్స్ ఫైర్ఫాక్స్ and we are going to see what is our IP address. సో నేను పర్టికులర్గా ఈ వెబ్సైట్ని ఎందుకు యూజ్ చేస్తానంటే, ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మన ట్రాఫిక్ ఏ సర్వర్స్ నుంచి వస్తుంది, ఏ సర్వర్స్కి అనేవి మనం కనెక్ట్ అయ్యామని చెప్పి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్, dnsleaktest.com. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ మై IP అడ్రస్. సో నిన్న సెషన్లో మనం చూసాం, ఏమని చూపించిందంటే ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు అని చూపించింది కదా. సో ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఇప్పుడు అసలు ఏం చూపించట్లేదు. సో టు నో దట్ ఐఎమ్ డూయింగ్ ఏ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్. సో స్టాండర్డ్ దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మన ట్రాఫిక్ ఎన్ని సర్వర్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాయో ఆ సర్వర్స్ అన్నిటిని చూపిస్తుంది అనమాట. ఓకే. సో keep this here and we are going to see how to browse through terminal. For example, anonymity అనేది బ్రౌజింగ్లోనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యామనుకోండి, ఆ నెట్వర్క్లో ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో మనకు తెలియాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఆ రైల్వే స్టేషన్లో ఒక వైఫై ఉంది. ఆ వైఫైకి చాలా సెక్యూరిటీ ఫైర్వాల్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ వైఫైని డీఅథెంటికేషన్ అటాక్స్ అని ఉంటాయి కొన్ని. ఆ అటాక్ వాడామనుకోండి వెంటనే మన ఐపీ అడ్రస్ బ్లాక్ అయిపోద్ది. సో అలాగా కొన్ని ఫైర్వాల్స్ ఉంటాయి. ఇంకా మనం ఏమైనా చేసినప్పుడు వాళ్ళు మన మీద కేసు పెట్టే అవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి మనం టెర్మినల్ను కూడా అనానిమైజ్ చేసుకోవాలి. దానికి మనం ఏం వాడతామంటే థార్ సాక్స్ అని ఉంటాయి, థార్ సాకెట్స్, అండ్ ఇంకోటి ఉంటుంది థారిఫై అని. ఈ 2 వాడతాం. సో నిన్న మనం థార్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో దాంతో పాటు ఈ థార్ సాక్స్, థార్ సాకెట్స్ అని కూడా ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. సో విల్ సీ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఓకే ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో 6 సర్వర్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఈ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యాను కదా. సో త్రూ దీ సర్వర్స్తో ఈ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యాను అనమాట. సో నా ఒరిజినల్ ఐపీ వేరు, ఇది చూపించే ఐపీ వేరు. ఓకే. సో దట్స్ హౌ ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ అనానిమిటీ. సో ఐఎమ్ ఫ్రమ్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఓకే ఓకే. సో మా మొన్న అనుకుంటా, నిన్న. ఓకే. సో మనం గూగుల్ వాడకూడదు, డక్ డక్ గో వాడాలి అని చెప్పాం కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. సో నేను google.comలోకి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ బాగానే ఓపెన్ అవుతుంది. ఓకే. సో లండన్ కాబట్టి, లండన్లో ఇంగ్లీష్ వాడరు కాబట్టి, సో ఆ లాంగ్వేజ్ వచ్చింది. సో విల్ క్లిక్ ఆన్ ఇంగ్లీష్. సో సీ హియర్. సో గూగుల్ ఎందుకు వాడకూడదంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇది మన డివైస్ కదా. మన డివైస్ నుంచి ప్రాక్సీ చైన్స్ ఏం చేస్తుంది, త్రూ డైనామిక్ చైన్ ఐపీస్ అనేవి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, సో ఒకే సిస్టమ్ నుంచి డిఫరెంట్ ట్రాఫిక్ వస్తుంది కదా, అంటే ఐపీ అడ్రస్ అనేవి త్వరగా మారిపోతూ ఉంటాయి. సో గూగుల్ ట్రాకర్స్ ఏం చేస్తాయంటే బ్లాక్ చేస్తాయి అనమాట. సో ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ డక్ డక్ గో. డక్ డక్ గో వాడితే ఏంటంటే ఫస్ట్ థింగ్, డక్ డక్ గో అనేది చాలా ప్రైవేట్ సెర్చ్ ఇంజిన్. మనం సెర్చ్ చేసినవి డక్ డక్ గో తన రికార్డ్స్లో స్టోర్ చేసుకోదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే త్రూ డిఫరెంట్ ఐపీస్ మనం రిక్వెస్ట్లు పెట్టొచ్చు, ఎన్ని రిక్వెస్ట్లు అయినా పెట్టొచ్చు, ఇలా బ్లాక్ చేయదన్నమాట. ఓకే. దట్స్ వై వీఆర్ యూజింగ్ డక్ డక్ గో. ఓకే. సో ఇది చూడండి. సో ఇది మన డైనామిక్ చైన్ అనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనామిక్ చైన్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి ఫస్ట్. సో ఇది నా లోకల్ హోస్ట్ కదా. ఈ లోకల్ హోస్ట్ నుంచి నా సిస్టంలో ఉన్న డిఎన్ఎస్కి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. సో ఆ డిఎన్ఎస్ నుంచి రౌటర్కి వెళ్తుంది. సో ఇది అది వేరేది ఐ మీన్ నా సిస్టంలో ఉన్న డిఎన్ఎస్ ఇది. సో రౌటర్ నుంచి వేరేకి వెళ్తుంది అనమాట. ఓకే. ఇది చాలా కాంప్లికేటెడ్. విల్ డిస్కస్ మోర్ ఇన్ కమింగ్ సెషన్స్. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు బ్రౌజ్ ఇంటర్నెట్ ఫ్రమ్ టెర్మినల్. సో టెర్మినల్ నుంచి లైనక్స్లోనే కాదు, మ్యాక్లో కూడా చేయొచ్చు అండ్ ఆండ్రాయిడ్లో కూడా చేయొచ్చు. ఆండ్రాయిడ్లో ఎలా యాక్సెస్ చేస్తామంటే, ఆండ్రాయిడ్లో టర్మక్స్ అనే టూల్ ఉంటుంది ప్లే స్టోర్లో. అది డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం కొన్ని ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టైం వచ్చినప్పుడు అది నేను మీకు చెప్తాను. సో ఫర్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ టెర్మినల్. టెర్మినల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలంటే, టెర్మినల్ నుంచి బ్రౌజ్ చేసుకోవాలంటే కూడా కొన్ని ప్యాకేజెస్ కావాలి మనకి. సో అందులో ఒక ప్యాకేజ్ ఏంటంటే W3M అనమాట. సో W3M. సో ఈ ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, నిన్న చెప్పుకున్నలాగే అడ్వాన్స్డ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ టూల్ నుంచి గెట్ రిక్వెస్ట్ ఇచ్చి ఇన్స్టాల్ W3M. సో హియర్ చూడండి, ఇది వచ్చింది కదా. ఇవి ఎందుకు వస్తాయంటే, ఈ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ టూల్ అనేది త్రూ రూట్ యూజర్ మాత్రమే రన్ చేయాలి. సో నేను ఇక్కడ ఖాళీ యూజర్ కింద రన్ చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది. సో మనం రూట్ ప్రివిలేజెస్తో రన్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్
sudo command. So sudo ipticket install w3m. So password అవుతుంది, we will enter our password and it will install. సో ఇందాక నేను ఇన్స్టాల్ చేశాను, మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేస్తాం అంటే, సో విల్ సీ హౌ టు బ్రౌజ్ ఇంటర్నెట్ త్రూ ఏ టెర్మినల్. సో ఓకే, ఏం లేదు, సేమ్ ఇందాకట్లాగే. సో w3m will say google.com. So it will open a socket in our terminal and connects to Google. సో దిస్ ఈజ్ అవర్ గూగుల్ పేజ్. సో దేనికి బ్రౌజర్కి తేడా ఏంటంటే, మామూలుగా మన బ్రౌజర్లో అనుకోండి, యూ కెన్ సీ జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది. సో ఇంకా ఏమైనా జేక్వెరీ ప్లగిన్స్ ఏమైనా ఉంటే రన్ అవుతాయి. కానీ టెర్మినల్లో మాత్రం ఓన్లీ జావా స్క్రిప్ట్ ఏమి రన్ అవ్వదు. ఓకే, ఇక్కడ కొన్ని బటన్స్ కూడా పనిచేయవు. ఓకే, సో అంతే, వీ కెన్ సెర్చ్ ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ Kali Linux and click on Google search. So okay, it's again saying so systems have detected unusual traffic from your computer. ఎందుకంటే మనం tor proxy ఆన్ చేసాం కదా ఇందాక, దానివల్ల. సో టు ఎగ్జిట్ జస్ట్ Q and Y. సో ఇదనమాట. ఓకే, let me stop this. సో ఇంకో మెథడ్ ఏంటంటే, టెర్మినల్ నుంచి టెర్మినల్ని అనానిమైజ్ చేయడానికి విల్ యూజ్ థార్సాక్స్. సో థార్సాక్స్ ఎలా వాడతామంటే, థార్సాక్స్ ఆన్. సో స్పేస్ థార్సాక్స్ ఆన్, ఇది సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ని రన్ చేసినప్పుడు యూ కెన్ సీ హియర్ థార్ మోడ్ యాక్టివేటెడ్, ఎవ్రీ కమాండ్ విల్ బి థారిఫైడ్ ఫ్రమ్ దిస్ షెల్. సో ఇందాక మనం గూగుల్ వాడాం కదా, సో ఇలాగ ఇది కూడా ఒక ప్రాక్సీ అనమాట. ఇలా కూడా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వైఫై కనెక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ స్కాన్ చేశాను అనుకోండి. షో హియర్. ఓకే, ఓకే, థార్ సాకెట్ ఎర్రర్ చూపిస్తుంది. జస్ట్ ఆన్ ఆఫ్. ఓకే, సో త్రూ ప్రాక్సీ చైన్స్ మనం ఈ స్కాన్ రన్ చేసుకోవచ్చు అనమాట, త్రూ ప్రాక్సీ చైన్స్. సో నేనేంటంటే మామూలుగా రన్ చేసి చూపిస్తున్నాను. సో మనం నెట్వర్క్ స్కాన్ అనేది ఇలా చేస్తాం. సో నెట్వర్క్ స్కాన్ చేసినప్పుడు ఈ లాస్ట్లో ఏవైతే డివైసెస్ మన నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాయో ప్లస్ అవి ఏ సర్వీసెస్ రన్ చేస్తున్నాయో చూపిస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ మై రౌటర్. సో ఇది ఈ కమాండ్స్ ఇవి సర్వీసెస్ రన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ మై మ్యాక్బుక్ అండ్ దిస్ ఈజ్ మై లైనక్స్ అండ్ ఐఎమ్ రన్నింగ్ ఏ WordPress server. So this is my WordPress server అనమాట. ఓకే, సో ఇక్కడ అయిపోయింది కదా, అండ్ విల్ యూజ్ వన్ ఆఫ్ ద కమాండ్ థారిఫై w3m. ఓకే, ఈ థారిఫై కమాండ్ కూడా మనం అనానిమస్ కోసమే వాడతాం. ఓకే, నౌ విల్ సీ మనకి ఇంటర్నెట్లో ఫ్రీ ప్రాక్సీస్ అని దొరుకుతాయి. సో ఈ ఫ్రీ ప్రాక్సీస్ని వాడు కూడా మనం అనానిమస్గా ఇంటర్నెట్ అనేది బ్రౌజ్ చేయొచ్చు. కాకపోతే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ప్రాక్సీస్, ఈ ఐపీ అడ్రస్, ఈ ప్రోటోకాల్, ఈ పోర్ట్ నెంబర్, ఇవి తీసుకెళ్ళి నేను మాడిఫై చేశాను కదా ప్రాక్సీ చైన్స్ అనేది. ఆ ప్రాక్సీ చైన్స్లో
మనం ఇవన్నీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినప్పుడు త్రూ ఈ ఐపీ అడ్రసెస్ అనేవి మనకి కనెక్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. సో మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే విపిఎన్ ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం విపిఎన్ కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, వాట్ హ్యాపెన్? ఓకే ఓకే, సో ఇంతటితో హౌ టు బ్రౌజ్ ఇంటర్నెట్ అనానమస్లీ అయిపోయింది. సో maybe from next session we are going to see network scanning and vulnerability assessment, some types of real deep hacking. Now we will go for terminal commands. First of all, we'll see how to create a directory and how to create a file and how to write something in that file and how to save it. Okay, so first of all, ఇది నా లైనక్స్ కదా, ఇది నా టెర్మినల్. సో ఫస్ట్ బాబు సో ఇది నా టెర్మినల్ కదా. సో ఈ టెర్మినల్లో ప్రజెంట్ నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో నాకు తెలియదు. సో నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో తెలుసుకోవడానికి pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కమాండ్ వాడితే సో వీ కెన్ సీ ఐ మీన్ హోమ్ అండ్ ఖాళీ అనేవాడు యూజర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా అంటే విండోస్లో లోకల్ డిస్క్ సిలో యూజర్స్ అని చెప్పి పబ్లిక్ మామూలుగా యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేరు చూపిస్తాయి కదా. సో అలాగే ఈ హోమ్ ఫోల్డర్లో ఏంటంటే ఎంతమంది యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళ పేర్లు చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఒక్కడే యూజర్ ఉన్నాడు, దట్ ఈస్ ఖాళీ. ఓకే ఓకే, అండ్ ఆ యూజర్లో ఉన్న ఫైల్స్ని తెలుసుకోవడానికి ఎల్ఎస్ కమాండ్ వాడతారు. ఎల్ఎస్ అంటే లిస్ట్ ఫైల్స్. సో ఇవన్నీ నా దాంట్లో ఉన్న కమాండ్స్ అనమాట. ఓకే, నౌ వీ హ్యావ్ టు మేక్ ఏ డైరెక్టరీ, రైట్? సో ఏదైనా ఒక మనం కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకోండి, విల్ యూస్ మేక్ ఏ డైరెక్టరీ, mkdir. సో మేక్ ఏ డైరెక్టరీ ఇది. సో అండ్ పేరు, సో ఐఎమ్ గివింగ్ టెస్ట్. సో టెస్ట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో డైరెక్టరీ క్రియేట్ అయింది. లెట్స్ సి ls. సో హియర్ ఈజ్ మై డైరెక్టరీ నేను క్రియేట్ చేసిన డైరెక్టరీ ఇది. ఓకే, నౌ విల్ గో టు ద డైరెక్టరీ. ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం హోమ్లో ఉన్నాం కదా ఖాళీలో, దాని నుంచి వేరే డైరెక్టరీకి వెళ్ళాలి. సో చేంజ్ డైరెక్టరీ టు టెస్ట్. సో నేను టెస్ట్ డైరెక్టరీలో ఉన్నాను కదా. సో లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. సో దిర్ ఇస్ నథింగ్ హియర్. సో టెస్ట్ డైరెక్టరీలో ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి టెర్మినల్ ద్వారా. సో ఐ విల్ క్రియేట్ అ ఫైల్ టు టచ్. ఓకే ఓకే, touch index.txt. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే txt. txt అంటే టెక్స్ట్ ఫైల్ కదా. సో .html అంటే HTML ఫైల్. ఓకే ఓకే, సో టచ్ కమాండ్ అనేది ఫైల్స్ని క్రియేట్ చేయడానికి వాడతారు. సో లెట్స్ సీ. సో హియర్ ఇస్ అవర్ ఫైల్ index.txt అనేది క్రియేట్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్లో జస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కానీ ఏం రాయలేదు కదా అందులో. సో ఏమైనా రాయాలనుకోండి, విల్ యూజ్ ఎకో కమాండ్. ఎకో గుడ్ ఆఫ్టర్నూన్, sorry, txt. So echo good afternoon to, so the symbol is used to, so write this to this file. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అనేది ఇండెక్స్లో రాస్తుంది అనమాట. సో ఇండెక్స్ కదా. ఓకే, నౌ ఓకే, మనం గుడ్ ఆఫ్టర్నూన్ అనేది ఆ ఫైల్లో రాసాం కదా. నౌ విల్ సీ హౌ టు ఓపెన్ దట్ ఫైల్, అంటే హౌ టు రీడ్ దట్ ఫైల్. సో విల్ యూజ్ జస్ట్ cat
క్యాట్ అనేది కాన్కాటినేషన్ కోసం వాడతారు. క్యాట్ index.text and you can see here. So good afternoon. Okay, so if I want to remove this file, I'll just type rm index.txt and it's done. So next, so I have successfully removed this file. Now I just want to go back so to my home directory. So for that, change directory space 2 dots. సో దిస్ ఇది మనం ఒక డైరెక్టరీ వెనక్కి వెళ్ళడానికి వాడతాం. ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు 2 డైరెక్టరీస్ అంటే ఫస్ట్ ఖాళీలో కాకుండా హోమ్లోకి వెళ్ళాలనుకోండి, విల్ యాడ్ వన్ మోర్ దిస్ విత్ దిస్. సో వీఆర్ ఇన్ హోమ్ నౌ. సో ఇందాక ఖాళీలో ఉన్నాం కదా, ఖాళీలో నుంచి టెస్ట్కి వెళ్ళాం. ఖాళీ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీలో ఉంటుంది కాబట్టి సో మనం హోమ్ డైరెక్టరీకి రావాలంటే 2 డైరెక్టరీస్ వెనక్కి రావాలి. సో ఆ 2 డైరెక్టరీస్ వెనక్కి రావడానికి ఇలా ఇస్తారు. ఒకవేళ 3 రావాలంటే ఇంకో స్లాష్ పెట్టి ఇంకో 2 డాట్లు ఇవ్వాలన్నమాట. ఓకే, నౌ విల్ గో టు ఆర్ ఖాళీ. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ డైరెక్టరీ, సో ఈ డైరెక్టరీ నేను తీసేయాలనుకున్నాను అనుకోండి, ఐ జస్ట్ రైట్ rm ఆర్ రిమూవ్ డైరెక్టరీ. ఆర్ అనేది డైరెక్టరీ కోసం వాడతారు. సో టెస్ట్ అండ్ దట్స్ ఇట్. సో టెస్ట్ అనేది డిలీట్ అయిపోయింది కదా. సో విండోస్లో మనం ఏమైనా ఫైల్స్ డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్లో స్టోర్ అవుతాయి కదా. సో లైనక్స్లో మనం ఫైల్స్ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయినట్టే, అవి ఎక్కడ స్టోర్ అవ్వవు అనమాట. ఓకే ఓకే, నౌ విల్ సీ హౌ టు మూవ్ ఏ ఫైల్, హౌ టు కాపీ ఏ ఫైల్, హౌ టు రీనేమ్ ఏ ఫైల్. ఓకే, సో రీనేమ్కి మూవ్కి ఒకే కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్, టచ్ ఇండెక్స్. ఓకే, సో ఈ ఫైల్ కదా క్రియేట్ చేశాను నేను. సో ఈ ఫైల్ని నేను రీనేమ్ చేయాలనుకోండి, ఐ జస్ట్ టైప్ మూవ్ టు sam. ఓకే, sam.txt ఆల్రెడీ ఉంది కదా, learn.txt. సో మూవ్ the old file name and the new file name. So you can see here rename చేసాం కదా. సో if you want to copy this file, so I'll just type cp learn.txt to root. సో ఇది ఫైల్ డైరెక్టరీ, ఫైల్ నేమ్, ఇవి 2 డైరెక్టరీ, ఇది ఫ్రమ్, ఇది 2 అనమాట. సో నేను రూట్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో నా రూట్లో డైరెక్టరీస్ ఏం లేవు కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎస్ ఎ రూట్. సో యూ కెన్ సీ హియర్ can't stat permission denied. సో వై? బికాస్ రూట్ డైరెక్టరీ అనేది ఓన్లీ రూట్ యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. సో ఖాళీ అనేది రూట్ యూజర్ కాదు, దట్స్ వై హీ క్యాన్ రైట్ ఎనీథింగ్ టు దట్ డైరెక్టరీ. ఓకే, సో ఆ డైరెక్టరీలో రాయాలంటే మనం రూట్ పర్మిషన్స్ కావాలి కదా. సో ఆ పర్మిషన్స్ ఎలా వస్తాయంటే, లెట్స్ టైప్ సూపర్ యూజర్ SU అండ్ ఎంటర్. సో సూపర్ యూజర్ నొక్కగానే పాస్వర్డ్ అడుగుతుంది. సో ఐఎమ్ గివింగ్ మై పాస్వర్డ్ అండ్ ఎంటర్. సో నౌ ఐఎమ్ రూట్. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు నేను నా లైనక్స్లో ఉన్న ఏ డైరెక్టరీస్లో ఫైల్స్ని మోడిఫై చేయగలను, డిలీట్ చేయగలను, లేదంటే కొత్త ఫైల్స్ క్రియేట్ చేయగలను. ఓకే, కానీ యూజర్ మాత్రం చేయలేడు, ఓన్లీ రూట్ యూజర్ మాత్రమే చేయగలడు. ఓకే ఓకే, సో వీ కెన్ కాపీ దిస్ learn.txt టు రూట్. ఓకే, కాపీ అయింది. విల్ జస్ట్ గో టు రూట్. ప్లీజ్ you can see here learn.txt. okay okay, now we are going to see కాపీ చేసాం కదా.
మూవ్ చేసాం, రిమూవ్ చేయడం చూసాం. విల్ సీ సమ్ మోర్ కమాండ్స్. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దిస్ ఫైల్, సో ఈ ఫైల్ నేను ఎడిట్ చేయాలనుకోండి, సో త్రూ టెర్మినల్ ఐ కెన్ ఎడిట్ ఇట్. సో ఐ టైప్ nano learn.txt. సో see here, nano learn.txt open అయింది. సో I can write hi, how are you? సో ఓకే, ఇది రాసాం కదా. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్, Ctrl+O and enter. If you want to exit, Ctrl+X. Okay, so if I want to read that file, I'll just type cat learn.txt. See, hi, how are you? Okay, ఓకే. నానోయే కాకుండా విమ్ అని ఇంకో ఎడిటర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ టూల్. సో చాలా కష్టం వాడటం, అంటే ఓపెన్ చేయడం ఈజీయే, కానీ ఎగ్జిట్ అవడమే చాలా కష్టం. సో విల్ సి vim learn.txt. సో ఇది ఇందాక మనం రాసాం కదా, విల్ యాడ్ సమ్ మోర్ ఎల్స్. జస్ట్ మినిట్. ఓకే, దిస్ ఈజ్ ఓకే. Okay, now if you want to save this, we'll just click on escape and then colon WQ. If you want to save this, WQ. If you want to exit, Q. If you అంటే మనం బయటికి వెళ్ళిపోవాలనుకుంటే Q, మనం సేవ్ చేయాలంటే WQ. ఇలా. సో ఒకవేళ మనం ఫోర్స్గా బయటికి వెళ్ళిపోవాలంటే, అంటే ఇప్పుడు ఇది రాసాం కదా, సో ఇది సేవ్ అవ్వకూడదు అనుకుంటే QA exclamatory mark, this thing. So let's save this and let's see learn.txt. This is Sampath Kanishti. Okay, now ఇవి బేసిక్ టెర్మినల్ కమాండ్స్ అనమాట. సో ఇవి మనం త్రూ అవుట్ అవర్ హ్యాకింగ్ సెషన్స్ విల్ యూజ్ దీస్ కమాండ్స్. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. విల్ సీ అబౌట్ సర్వీసెస్ నౌ. సో లైనక్స్లో మనం ఏం స్టార్ట్ చేసుకోవాలన్నా టెర్మినల్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అది వైఫై అయినా కావచ్చు, బ్లూటూత్ అయినా కావచ్చు, ఏదైనా సరే మనం టెర్మినల్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్లో ఒక అపాచీ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట, ప్రీ ఇన్స్టాల్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ద సర్వర్, విల్ జస్ట్ టైప్ సర్వీస్. సో లైనక్స్లో వీటిని సర్వీస్ అంటారు. ఓకే, సర్వీస్ అపాచీ 2 స్టార్ట్. సర్వీస్ అపాచీ 2 అనేది నా సర్వర్ పేరు, అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. ఓకే,
ఓకే. సో, ఇది నా డిఫాల్ట్ సర్వర్ పేజ్ అనమాట. index.html. సో, మనం ఏ సర్వర్ చూసినా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం మీ కాలేజ్ వెబ్‌సైట్ ఉందనుకోండి. మీ కాలేజ్ వెబ్‌సైట్ www.jntkeecv.com అని కొట్టంగానే వచ్చేస్తది కదా! అందులో మన ఫస్ట్ పేజ్ చూపిస్తది కదా! హోమ్ పేజ్. ఆ పేజ్‌ని index.html అనే లేబుల్ చేస్తారు. సో, దట్స్ ద డిఫాల్ట్ అనమాట. చెప్తున్నాను. సీ హియర్ index.html. సో, దిస్ ఈజ్ మై index.html. సో, ఫస్ట్ నా అడ్రెస్ కొట్టంగానే ఈ పేజ్ చూపిస్తది. index.html అని చెప్తే. సో, దట్స్ ద డిఫాల్ట్ థింగ్. ఇట్స్ ద మోస్ట్ మన సర్వర్స్‌లో కూడా ఇదే. నా వాయిస్ వినపడుతుందా? ఓకే. సో, we'll include some kind of HTML code here to do man in the middle attacks. ఓకే. ఇక్కడ వచ్చి సర్వీసెస్ అన్నీ అయిపోయినాయి. టెర్మినల్ కమాండ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఒక పీడిఎఫ్ పెట్టాను కదా! సో, త్రూ దట్ పీడిఎఫ్ ప్రాక్టీస్ చేయండి. సో, విల్ సీ ద బేసిక్ టూల్స్. సో, ఒకసారి టూల్స్ కూడా చెప్పేస్తాను. బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. అసలు ఏ టూల్ ఎందుకు వాడతారు? అసలు ఏమేం టూల్స్ ఉంటాయి? లైనక్స్ ఎందుకు వాడుతున్నామని. దెన్ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ వి విల్ గో ఫర్ నెట్వర్క్ స్కానింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ గో ఫర్ నెట్వర్క్ స్కానింగ్. ఫస్ట్ వైఫై చెప్దాం అనుకున్నాను. కానీ మీరందరూ VMware రన్ చేసుకుంటారు కదా! మన వైఫై కార్డ్స్ అనేవి సపోర్ట్ చేయవు. సో, దట్స్ వై మనకు కొంచెం నాలెడ్జ్ అని లైనక్స్ మీద నాలెడ్జ్ అని వచ్చిన తర్వాత విల్ గో ఫర్ వైఫై. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో ఫర్ నెట్వర్క్ స్కానింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో, these are my files, tools. You can say tools, information gathering, vulnerability analysis, and some kind of tools. సో, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎందుకు వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా హ్యాక్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫైని హ్యాక్ చేయాలనుకున్నాం అనుకోండి. ఆ వైఫై అసలు ఏ ఛానెల్‌లో రన్ అవుతుంది? ఆ వైఫైకి ఎంతమంది క్లయింట్లు కనెక్ట్ అయ్యారు? ఆ వైఫైలో నుంచి ఎంత డేటా ప్రాసెస్ అవుతుంది? అవన్నీ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సో, ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి వాడతాం అనమాట. ఒకవేళ మన నెట్వర్క్ ఒక వెబ్‌సైట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్ ఉంది. google.com ఉందనుకుందాం. ఆ google.comలో ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి? అంటే కొన్ని వెబ్‌సైట్స్ ఏం చేస్తాయంటే 80లో ఒక సర్వీస్ రన్ అవుతాయి. 8080 ఒక సర్వీస్ రన్ అవుద్ది. 8000లో ఒక సర్వీస్ రన్ అవుద్ది. 443లో ఒక సర్వీస్ రన్ అవుద్ది. సో, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ రన్ అవుతాయి కాబట్టి అసలు ఏ పోర్ట్ ద్వారా రన్ అవుతుంది? ఏ పోర్ట్‌లో ఏ సర్వీసెస్ ఉంది? అసలు దాన్ని వెర్షన్ ఎంత? వెబ్ సర్వర్ ఏం వాడుతుంది? అపాచీయా? టామ్ క్యాటా? మైక్రోసాఫ్ట్ వాళ్ళదా? అలా అనమాట. సో, విల్ యూజ్ దీస్ టూల్స్. నెక్స్ట్ వల్నరబిలిటీ అసెస్మెంట్. వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్ తీసుకున్నాం అనుకోండి. ఆ వెబ్ సర్వర్‌లో ఏమవుతదంటే వల్నరబిలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు వాడే వెబ్ సర్వర్ ఓల్డర్ వెర్షన్ అయ్యుండొచ్చు. లేదంటే కొన్ని ప్లగిన్స్ వాడతారు. ఆ ప్లగిన్స్ ఔట్‌డేటెడ్ అయిపోయి ఉండొచ్చు. ఆటిలిని తెలుసుకోవడానికి మనం ఈ వల్నరబిలిటీ అనాలిసిస్ టూల్స్ అనేది వాడతాం. సో, నెక్స్ట్ వెబ్ అప్లికేషన్. సో, వెబ్ అప్లికేషన్ టూల్స్ ఎందుకు వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్ అప్లికేషన్స్ తెలుసు కదా! సో, వెబ్ అప్లికేషన్స్‌ని టెస్ట్ చేయడానికి టూల్స్ వాడతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎంఎస్. సీఎంఎస్ అంటే ఏంటి? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, అంటే ఒకే సర్వర్‌లోని డిఫరెంట్ వెబ్‌సైట్‌లు హోస్ట్ చేసుకోవడానికి వాడతాం కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్‌ప్రెస్. వర్డ్‌ప్రెస్ అనేది ఒక సీఎంఎస్సే కదా! సో, సో, ఆ వర్డ్‌ప్రెస్ సర్వర్‌ని వర్డ్‌ప్రెస్ సిస్టమ్స్‌ని స్కాన్ చేయడానికి ఈ టూల్ వాడతారనమాట. సో, ఈ టూల్ వాడినప్పుడు ఏమవుతదంటే ఆ వెబ్‌సైట్ వాడే ప్లగిన్స్, అందులో ఉన్న యూజర్స్ అంటే అడ్మిన్ ఉంటారు. అడ్మిన్‌తో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు యూజర్స్ ఉంటారు కదా! సో, వెబ్‌సైట్ మాడిటర్స్. హ్మ్. సో, వాళ్ళని తెలుసుకోవడానికి ఈ టూల్ వాడతారనమాట. సో, దీస్ ఆర్ మై ప్రాక్సీస్. సో, ఈ ప్రాక్సీస్ ఎందుకు వాడతారంటే అనానిమిటీ కోసం. నెక్స్ట్ వెబ్ క్రాలర్స్. ఇవి ఎందుకు వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇవి వాడతారనమాట. ఇవి డెరిబస్ట్ అనేవి డైరెక్టివ్ బ్రూట్ ఫోర్సెస్.
సో వెబ్సైట్లో ఏ డైరెక్టరీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనం వాడతాం. ఈ ఫజ్జింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా అలా చూసారా? లెట్స్ సే example dot php id is equal to 1 or id is equal to 2 or id is equal to 3 ఇలా ఉంటాయి కదా. సో మన సీక్వెల్ ఇంజెక్షన్ ఇక్కడే చేస్తాం అనమాట. ఈ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది గెట్ పారామీటర్ అనుకోండి. సో చాలా గెట్ పారామీటర్స్ ఉంటాయి. గెట్ పారామీటర్స్ ఉంటాయి. సో ఈ గెట్ పారామీటర్స్ వాడి మన సీక్వెల్ ఇంజెక్షన్ ఎక్సెసెస్ వల్నరబిలిటీస్ చెక్ చేస్తాం అనమాట. సో దాన్ని ఫజింగ్ అంటారు. ఓకే, ఫజింగ్ అంటే ఇంకా చాలా మీనింగ్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ టూల్స్, డేటాబేస్ అసెస్మెంట్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్లో ఏ డేటాబేస్ వాడుతున్నారు అనేది తెలుసుకోవడానికి వాడతారు. సో వాళ్ళు వాడే దాన్ని బట్టి వి విల్ ఎక్స్ట్రాక్ట్ డేటా. ఓకే, పాస్వర్డ్ అటాక్స్ ఉన్నాయి కదా. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ అటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్వర్డ్ అటాక్స్ని వాడి మనం జీమెయిల్ బ్రూట్ ఫోర్సింగ్ చేయొచ్చు, వైఫై బ్రూట్ ఫోర్సింగ్ చేయొచ్చు, డిఫరెంట్ అటాక్స్ చేయొచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హ్యాష్ క్యాట్, జాన్ ద రిప్పర్ అండ్ ఓపీహెచ్ క్రాక్. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. రెయిన్బో టేబుల్స్ అని ఉంటాయి. ఐ థింక్ దే విల్ బి హియర్. రెయిన్బో టేబుల్స్ అని ఉంటాయి. హైడ్రా అని ఉంటుంది. హైడ్రా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఓకే, హైడ్రా. ఓకే, సో హ్యాష్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ థింగ్. పాస్వర్డ్ని హ్యాషెస్లోకి ఎన్క్రిప్టెడ్ చేస్తాం అనమాట. సో ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే జాన్ వాడతాం. జాన్ ఏం చేస్తుంది అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్. సో ఆల్గరిథమ్స్ని వాడి జాన్ ఏం చేస్తుంది అంటే పాస్వర్డ్ అనేది క్రాక్ చేస్తుంది. సో విల్ సీ దట్ థింగ్ హియర్, వర్డ్ లిస్ట్. సో పాస్వర్డ్ అటాక్స్లో మెయిన్ థింగ్ వర్డ్ లిస్ట్. ఒక హ్యాకర్కి ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే వర్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైఫై ఉంది కదా, నేను వైఫై కనెక్ట్ అయ్యాను కదా. సో ఈ వైఫైని హ్యాక్ చేయాలనుకున్నాను అనుకోండి, మనం చాలా వేస్గా చేయొచ్చు. సో మన ఫేక్ యాక్సెస్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే త్రూ బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారా చేయొచ్చు. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారా చేయాలనుకున్నప్పుడు మనకి ఒక వర్డ్ లిస్ట్ కావాలి. ఆ వర్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాస్వర్డ్, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పాస్వర్డ్స్ అన్ని నెంబర్సే. ఓకే, నెంబర్స్ డిఫాల్ట్గా 8 డిజిట్స్ ఉంటాయి కదా వైఫై పాస్వర్డ్. సో నేను ఏం చేస్తానంటే ఆ నెంబర్ క్రంచ్ అనేది వర్డ్ లిస్ట్ జనరేట్ చేసుకోవడానికి వాడతారు. సో ఐ యూస్ క్రంచ్ టు మేక్. సో ఇవి న్యూమరికల్స్ అనమాట. ఇది మినిమం లెంత్, ఇది మ్యాక్సిమం లెంత్. సో 8 అనేది మినిమం, ఇక్కడ మ్యాక్సిమం. అండ్ విల్ యూజ్ దీస్ న్యూమరికల్స్ 1 2 3 4 5 6 7 8 9 0. ఈ నెంబర్స్ను వాడి, కాంబినేషన్స్ను వాడి ఇది ఏం చేస్తుంది అంటే మనకు వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. లెట్స్ సే pass.txt సేవ్ చేసాం అనుకోండి. సో ఇన్ని లైన్స్ అనేవి జనరేట్ అయినాయి. సో నేను ఇప్పుడు జనరేట్ అయిన వర్డ్ లిస్ట్ని వాడి వైఫై మీద బ్రూట్ ఫోర్స్ చేస్తాను అనమాట. ఓకే, నౌ వీ హ్యావ్ వైర్లెస్ అటాక్స్. వైర్లెస్ అటాక్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే WPA2 ఆ సెక్యూరిటీ ఉంటుంది కదా, దాన్ని హ్యాక్ చేయడం. నెక్స్ట్ థింగ్ WPSని హ్యాక్ చేయడం. WPS అనేది ఓన్లీ నెంబర్సే ఉంటాయి కాబట్టి వీ కెన్ హ్యాక్ దట్ ఈజీలీ ఈవెన్ ఫ్రమ్ అవర్ ఫోన్స్లో కొన్ని ఉంటాయి. WPA టెస్టర్ అని కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఆ అప్లికేషన్ ద్వారా కూడా హ్యాక్ చేసేయచ్చు దాన్ని. సో WPA సెక్యూరిటీకి వచ్చరికి కొంచెం డిఫికల్ట్ అనమాట. సో విల్ యూజ్ ఆల్ దీస్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు క్రాక్ వైఫై. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇది మనకి చాలా కామన్గా వినపడే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉందనుకోండి, మన ఫోన్ కాదు, వేరే వాళ్ళ ఫోన్ ఉందనుకుందాం. ఆ ఫోన్ని హ్యాక్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకి ఏం కావాలి? ఏదో ఒక పేలోడ్ కావాలి. పేలోడ్ అంటే ఏంటి? మనం ఏదైతే మన కోడ్ని ఒక ఫైల్లో సేవ్ చేసి
అవతల వ్యక్తికి పంపించేదాన్ని పేలోడ్ అంటారు. సో ఆ పేలోడ్ క్రియేట్ చేయాలి. సో ఫోన్స్ కదా యాప్స్ వాడతాయి. సో యాప్ అనేవి ఏపీకే ఫార్మాట్లో మనం పంపిస్తాం. సో మన కోడ్ని ఆ షెల్లో ఇంజెక్ట్ చేసి పంపించడానికి ఈ కంపైలర్స్ అనమాట. క్లాంగ్ అనేది కంపైలర్. వీటిని వాడతారనమాట. సో దట్స్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. సో మోడర్న్ యాప్స్ అంటారు కదా, జీబీ వాట్సాప్, జీబీ ఇన్స్టాగ్రామ్, అవన్నీ వాడకూడదు. ఎందుకంటే కొంతమంది సేఫ్గా పంపిస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే అందులో మెలిషియస్ కోడ్ పెట్టి పంపిస్తారు అనమాట. సో పంపించినప్పుడు ఏమవుద్ది అనేది విల్ సీ నెక్స్ట్ సెషన్. ఓకే, ఎక్స్ప్లోటేషన్ టూల్స్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్, మెటాస్ప్లాయిట్. అసలు ఈ టూల్ని వాడిన హ్యాకర్ అంటూ ఉండడు. ఎందుకంటే మెటాస్ప్లాయిట్లో స్కానర్స్ ఉంటాయి, పేలోడ్స్ ఉంటాయి, ఎక్స్ప్లాయిట్స్ ఉంటాయి, పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్నైనా స్కాన్ చేయొచ్చు మెటాస్ప్లాయిట్ వాడి. అండ్ వీ హ్యావ్ పేలోడ్స్. ఓకే, పేలోడ్స్ వాటి గురించి మనం నెక్స్ట్ డీప్గా డిస్కస్ చేసుకుంటాం. సో పేలోడ్స్ అంటే ఎవ్రీథింగ్, మ్యాక్ ఓఎస్కి ఉంటుంది, విండోస్కి ఉంటుంది, యూనిక్స్కి ఉంటుంది, డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ పేలోడ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో సచ్ప్లాయిట్ అనేది ఎక్స్ప్లాయిట్ డీబీ ఒకటిది. సో ఎక్స్ప్లాయిట్ డీబీ, సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ facebook.com కానీ google.com ఇవన్నీ ఉన్నాయనుకోండి, వెబ్సైట్స్, వెబ్ సర్వర్స్. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా అపాచీ ఇలా ఉంటే, సో బగ్ బౌంటీ అని మీరు ఏనే ఉంటారు. సో కొంతమంది రీసెర్చర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వీటి మీద రీసెర్చ్ చేస్తారనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ వాడి, వాళ్ళకున్న కోడింగ్ మెథడాలజీస్ని వాడి దాన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అది హ్యాక్ అయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ఒక చక్కగా నీట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఈ వెబ్సైట్ అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో మెయిన్ ఇదనమాట. సో వీ హ్యావ్ 2 types of reports. One is CEV, క్రిటికల్ వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిట్. అంటే ఇది అంటే మనం ఆ కోడ్ వాడి ఆ కంప్యూటర్ని హ్యాక్ చేయొచ్చు అనమాట, సిఈవి. సో నెక్స్ట్ ఆర్సిఈ, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఇదేంటంటే ఈ కోడ్ మన కంప్యూటర్లో వాడి ఆ కంప్యూటర్ని హ్యాక్ చేయొచ్చు. సో విల్ డిస్కస్ ఇట్ ఇన్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్. నౌ we have ఎక్స్ప్లోటేషన్ టూల్స్, రైట్? సోషల్ ఇంజనీరింగ్ టూల్ కిట్. సో ఇది కూడా అంతే, సేమ్ పేలోడ్స్ క్రియేట్ చేయడానికి వాడతారు, ఫిషింగ్కి వాడతారు. సో సీక్వెల్ మ్యాప్ అనేది డేటాబేసెస్ ఎక్స్ట్రాక్షన్ కోసం వాడతారు. నా స్నిఫింగ్ అండ్ స్పూఫింగ్ ఇవి ఎందుకు వాడతారంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డివైస్ అనుకోండి. సో నాకు ఇక్కడ ఏంటి, నా డివైసెస్ నుంచి నా ట్రాఫిక్ అనేది రౌటర్కి వెళ్తుంది కదా. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ వాడామనుకోండి, ఇక్కడ ఇంకోటి వస్తుంది, అదే అటాకర్ మిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం రౌటర్ అనుకుంటాం. ఫస్ట్ డివైస్ ఏం చేస్తుందంటే అటాకర్ నేనే రౌటర్ అని చెప్తాడు అనమాట మన డివైస్కి. సో మన డివైస్ నమ్మి మన ప్యాకెట్స్ అన్ని అటాకర్కి పంపిస్తుంది. సో facebook.comలో లాగిన్ అవుతున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి, మన యూజర్ నేమో పాస్వర్డ్ ఈ అటాకర్ నుంచి facebook.comకి వెళ్ళాలి. సో అటాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే అలా మన పాస్వర్డ్ని స్టీల్ చేస్తాడు అనమాట. సో దీన్ని మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. సో ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్. ఇది చేయాలంటే నెట్వర్కింగ్ మీద చాలా గ్రిప్ ఉండాలి. సో ఇవన్నీ మనం లాస్ట్లో చూద్దాం. సో ఫొరెన్సిక్ టూల్స్ అనేవి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొరెన్సిక్స్. ఎక్స్ట్రాక్టర్స్ అంటే ఇమేజ్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, పీడిఎఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. సో దాన్నే స్టెనోగ్రఫీ కూడా అంటారు. సో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టెనోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్, డేటా హైడ్ చేయడం, డేటా రికవర్ చేయడం అనేది. సో అంతే. వీ హ్యావ్ వన్ మోర్ టూల్, బీఫ్. ఈ బీఫ్ అనేది ఈ 2020 వర్షన్లో తీశారు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. సో ఈ టూల్ వాడు ఏం చేస్తామంటే మన నెట్వర్క్లో ఉన్న బ్రౌజర్స్ని మనం హుక్ చేసుకొని వాటి నుంచి ఏం చేస్తామంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాం అనమాట. సో విల్ సీ హౌ టు ఇన్స్టాల్ దిస్ టూల్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంతే ఈ లైనక్స్ 2020లో ఉన్నది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, విత్ ద మౌస్.
ఓకే, వన్ మోర్ థింగ్, జస్ట్ మినిట్. లైనక్స్లోని అండర్ కవర్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఈ సెర్చ్లోకి వెళ్ళి నొక్కండి. సో ఐ థింక్ మై సిస్టమ్ ఇస్ లోడింగ్. వాట్ హ్యాపెన్? జస్ట్ మినిట్. ఓకే, సో అండర్ కవర్ మోడ్. సో ఈ అండర్ కవర్ మోడ్ ఏంటంటే సేమ్ విండోస్ ఎలా ఉందో మన లైనక్స్ కూడా అలాగే ఉంటుంది. ఓకే ఓకే, మీ ఇష్టం మీకు ఏ థీమ్ నచ్చితే ఆ థీమ్ వాడుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్, ఇంతే లైనక్స్ ఇంట్రడక్షన్. సో ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ we'll see network scanning, what are the different types of tools to scan a network. సో నెక్స్ట్ సెషన్లో నెట్వర్క్ స్కానింగ్ చూద్దాం, మేబీ నెక్స్ట్ 2 sessions నెట్వర్క్ స్కానింగ్, అండ్ దెన్ విల్ గో ఫర్ హౌ టు హ్యాక్ ఏ ఆండ్రాయిడ్. సో పేలోడ్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో పేలోడ్స్ జనరేట్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆండ్రాయిడ్, ఫర్ విండోస్, ఫర్ లైనక్స్, ఇలా పేలోడ్స్ క్రియేట్ చేసి విల్ సెండ్ దెమ్. ఓకే, సో ఈ రోజుతో ఈ సెషన్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం.